ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. దేవునికి మహిమ కలుగునుగా కండి. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మరలా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనకు ఒక కొత్త విషయాన్ని నేర్పించాలని ఆశపడుతూ ఉన్నారు. మనకి తెలియనటువంటి వాక్యం కాదు, కానీ ఒకసారి మన యొక్క వచనం గురించి ఆలోచిద్దామండి. చూస్తే ఒకసారి యేసు చేసినటువంటి కార్యములు అంటే ఇంకా చాలా ఉన్నాయంట. అయితే వాటిలో ప్రతి దానిని వివరించి రాస్తే అట్లా రాసినటువంటి గ్రంథానికి భూలోకమైనను చాలదేమో అని యేసుప్రభులు వారి ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారికి తోస్తూ ఉన్నదంట. అంటే ఆలోచన వచ్చింది, ఈ యొక్క యోహాను గారు రాసినటువంటి గ్రంథమే యోహాను సువార్త కదండి. అయితే దేవుడు యోహాను గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. యోహాను గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ అట్లా వివరించి రాసినటువంటి గ్రంథానికి భూలోకమైనను కూడా చాలదేమో అని ఇక్కడ యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే కదండి, క్రీస్తు వచ్చింది మన కోసం, మరణించింది మన కోసం. అయితే చేసినటువంటి ప్రతి కార్యములు ఇంకా ఎన్నో ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు క్రీస్తు నీ కోసం నా కోసం ఈ భూపైకి దిగి వచ్చినప్పుడు చేశారండి. కానీ ప్రతి దాని గురించి వివరించి రాస్తే అసలు ప్లేస్ అనేది సరిపోదండి. నిజంగా దేవుని లవ్ అన్కండిషనల్గా ఉంటుంది. దేవుడు చేసినటువంటి కార్యములు కూడా అన్కండిషనల్గా ఉంటాయని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే క్రీస్తుని పోలి నడుచుకోవాలని ఆశపడేటువంటి మనము దేవుని మహిమార్థమై జీవిద్దాం, దేవుని స్తుతించే వారిలాగా ఉందాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.